ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17-18 వచనములు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును దేవుడు నిరంతరము దీవించెను, ఆశీర్వదించెను అన్న లేఖనమును బట్టి జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఇశ్రాయేలుగా ఉండాలి అని అంటే ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థించేటువంటి నీ జీవితానికి దేవుడు నిత్యమైనటువంటి రక్షణను దయచేసి ఆయన కలవరపాటు లేకుండా, వెరవకుండా స్థిరమైనటువంటి జీవితాన్ని, సిగ్గుపడినటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తారు అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే ఆయన ఈ భూమినంట సృజించి దాన్ని స్థిరపరిచి సిద్ధము చేసి నివాస యోగ్యముగా ఉండునట్లుగా చేశాడు. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు అని నీవు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీకు నిత్యమైన రక్షణను కలుగచేసి నీకు కలవరము లేకుండా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కూడా నివాస యోగ్యముగా ఆయన చేస్తారు. అనేకులకు ఆశ్రయముగా ఆయన నిన్ను మారుస్తారు, మిమ్మల్ని మారుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అనంటే ఇశ్రాయేలు వలె ప్రార్థించేటువంటి అనుభవము. గాయపరచబడినా కూడా ప్రార్థన చేస్తూ ఉంటే యాకోబును గాయపరిచాడు దేవుడు. గాయపరిచినా కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు. నీవు నన్ను తప్పక ఆశీర్వదిస్తేనే కానీ నేను విడువనని పోరాటము చేసినటువంటి ఇశ్రాయేలు వలె, మార్చబడినటువంటి ఇశ్రాయేలు వలె మీరున్నట్లయితే ఆయన మీకు రక్షణ, నిత్యమైన రక్షణను కలుగ చేసి మీ కలవరాన్ని తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని కూడా నివాస యోగ్యమైనటువంటి వారుగా చేస్తారు. అనేకులకు దీవెనకరముగా మిమ్మల్ని మారుస్తారు. ఆయన మిమ్మల్ని ఊరికినే ఆయన బ్రతికించడం లేదు, మనందరినీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు దీవెనకరముగా ఉండాలని, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అన్ని జనులకు దీవెనకరముగా మనం ఉండాలని, మనము వారికి అపాయాలు చేస్తూ మనం వారిని ఎలా పడగొట్టాలని ఉపాయాలు చేసుకుంటూ ఉంటే వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరులకు దీవెనకరముగా ఉండాలి, దేవునితో ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దేశము కొరకు, రాష్ట్రము కొరకు, మీ గ్రామం కొరకు, మీ పట్టణం కొరకు, మీ కుటుంబాల కొరకు, ఎదుటివారి కొరకు ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునితో ప్రార్థన పోరాటం అంటే అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని దెబ్బలు కలిగినా సరే, సైతాన్ని శోధించినా సరే, ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రార్థనలో కొనసాగితే అనేకులకు దీవెనకరంగా నిన్ను చేస్తానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేనిని కూడా వ్యర్థముగా సృజించలేదు. ఆయన సృజించిన ప్రతి సృష్టి కూడా మంచిది, మంచిది, మంచిది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు కూడా మంచిదే, నీవు ఉండుట మంచిది, క్రైస్తవుడు ఉండుట మంచిది, ప్రార్థనాపరుడు ఉండుట మంచిది, నీతిపరుడు ఉండుట మంచిది, అనేకులకు మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగా మారుస్తారు. ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి ఏదైనా ఉంటే వాటిని తొలగించుకొని ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనలో పోరాడండి. దేవుడు గొప్పగా మిమ్మల్ని నివాస యోగ్యమైనటువంటి జీవితాలుగా మిమ్మల్ని చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యమైనటువంటి రక్షణతో మిమ్మల్ని అలంకరిస్తాను అని ఎక్కడ వెరవకుండా, భయపడకుండా, దిగులు పడకుండా, సిగ్గుపడకుండా చక్కని జీవితాన్ని జీవించే కృపను నేను మీకు ఇస్తానని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అవమానాల్లో ఉన్నారా? నిందల్లో ఉన్నారా? సిగ్గుపడుతూ ఉన్నారా? తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షాన నిలబడుచు ఉన్నారు. ఆయన మిమ్మల్ని కూడా నివాస యోగ్యముగా, ఆమోదయోగ్యముగా నేను మార్చబోతు ఉన్నారు.
ఎవరైతే సమాజానికి నాకు అక్కర్లేదు అనుకున్నారో వారికి ఉపయోగపడేటువంటి జీవితాన్ని మీకు దయచేసి దీవించబోచు ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనతో బాగుపరిచిన దేవుడు ఆయన, ప్రార్థనతో సైతాన్లు వెళ్ళగొట్టిన దేవుడు ఆయన, ప్రార్థనతో ఉపయోగకరముగా మార్చిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు మొట్టమొదటిగా నాయన ఇశ్రాయేలు వలె నాయన ప్రార్థించేటువంటి ఆత్మను దయచేయమని అడుగుతూ ఉన్నామయ్యా. ప్రార్థనకు అడ్డంకులుగా ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించుదురుగా కానీ ప్రార్థన చేయొచ్చు ఉన్నాను. సహాయము చేయండి ప్రభువా. మీ బిడ్డలు ప్రార్థనలో పోరాడేటువంటి కృపను దయచేయండి నాయన. అయ్యా, వారు సిగ్గుపడకుండా నాయన, అవమానపడకుండా ప్రభువా, ఈ అప్పుల సమస్యల్లో, బాధల్లో, వడ్డీల సమస్యల్లో కట్టలేక సతమతమైపోతూ సిగ్గుపడుతూ ఉన్నారో నాయన, వారి సిగ్గును తొలగించుదురుగాక, అవమానమును తొలగించుదురుగాక, లేవనెత్తుదురుగాక ప్రార్థిస్తున్నాను ప్రభువా. మార్గమును సరళము చేయండి ప్రభువా, మార్గమును సరళము చేయండి అయ్యా. అనేక డోర్స్ ఓపెన్ చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మూసివేయబడినటువంటి అనేక ద్వారములు నా ప్రభువా, బిడ్డలు అక్కడే ఉండి తడుతూ ఉన్నారేమో, నూతన ద్వారములు తెరవండి నాయన. సహాయము చేయండి ప్రభువా. నివాస యోగ్యముగా అయ్యా ఏ విధంగా భూమిని సృజించారో మీ బిడ్డలు కూడా నాయన అనేకులకు నాయన యోగ్యమైన వారుగా, ఉపయోగపడేవారుగా దీవించమని, సమృద్ధిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఏ బిడ్డనైనా తన నేను బ్రతుకుట వ్యర్థమనుకుంటూ ఉన్నారో ప్రభువా, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని బాధపడుచు ఉన్నారు, సహాయము చేయండి నాయన. వారిని ఆశీర్వదించండి, బలపరచండి, వారిని అనేకులకు ఉపయోగకరముగా మార్చుదురుగాక మీరే సహాయం చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సమృద్ధిపరచండి నాయన. అనేకులకు తండ్రి ప్రభువా, వారు కూడా దీవెనకరముగా ఉన్నట్టుగా సహాయం చేయండి నాయన. బాధలో, వేదనలో గాయపడిన కుటుంబాలను ఆదరించండి ప్రభువా. అయ్యా, మీరే సహాయం చేసి ఓదార్చమని అడుగుతూ ఉన్నాం నాయన. అయ్యా, అలాగే తండ్రి దినకాలం ప్రయాణాలను దీవించండి నాయన. గర్భఫలములు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అయ్యా, మంచి వ్యాపారములు బిడ్డలు చేసుకునే కృపను దయచేయండి అయ్యా. అన్యాయముగా కాకుండా న్యాయముగా సంపాదించుకునే కృపను దయచేయండి నాయన. నీవే ప్రతి బిడ్డను నాయన అనేకులకు దీవెనకరముగా మార్చి మీరే సహాయము చేయమని, ఈ దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. అనేకులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డారా. ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించుకొని మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని విని మీ కార్యాలు మీరు ప్రారంభించండి. దేవుడు బలాన్ని, ధైర్యాన్ని, ఆ ప్రార్థన ఫలితాన్ని మీరు పొందుకుంటారు ప్రియ దేవుని బిడ్డారా. అలాగే మన మినిస్ట్రీకి సహకరిస్తున్నటువంటి కొంతమంది బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలను తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సమృద్ధిగా ప్రతి లోటును తీర్చునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.